నమస్తే నేను జ్యోతి మీరు చూస్తున్నారు అమేజ్ న్యూస్ మీరు మేము మనం వార్తల ముందుగా హెడ్లైన్స్ త్వరలో టీ హబ్ రెండవ దశ ప్రారంభమన్న మంత్రి కేటీఆర్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించిన మోడీ బయటికి వస్తున్న సందట్లో సడేమియాలు ఉప్పు కొరత లేదు రూమర్లు నమ్మొద్దంటున్న కేంద్రం నోట్ల రద్దు వెనుక భారీ స్కామ్ అంటున్న కేజ్రీవాల్ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన సమంత తన కూతుళ్లను పరిచయం చేసిన అమీర్ ఖాన్ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్తే ప్రధాని మోదీకి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అంటే చాలా ఇష్టం. అందుకే జపాన్ పర్యటనలో ఉన్న మోడీ హై స్పీడ్ ట్రైన్లో ప్రయాణం చేశారు. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ప్రయాణించిన మోడీ వెంటనే వారి జర్నీకి సంబంధించిన ఫోటోలను సోషల్ నెట్వర్క్లో ట్వీట్ చేశారు. ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టాలని చాలా కాలంగా యోచిస్తున్న మోడీ దేశంలోని పలు ప్రాంతాల్లో హై స్పీడ్ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసే ప్రణాళికలో ఉన్నారు. గంటకు 240 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో జపాన్లో ప్రయాణించే ఈ ట్రైన్ ప్రయాణికులను చాలా సేఫ్గా గమ్యస్థానాలకు చేరుస్తోంది. 1,00,000 సమస్యలకు అనంతకోటి ఉపాయాలు అన్న సామెతను గుర్తు చేస్తోంది వ్యవహారం. ఒడిశాలో ఓ ప్రబుద్ధుడు తన వద్ద ఉన్న దొంగ నోట్లను మార్చుకోవడానికి ఏకంగా బ్యాంకుకే వెళ్లాడు. సందట్లో సడేమియాలా తన దొంగ నోట్లను బ్యాంకులో చక్కగా మార్చుకోవచ్చన్న ఐడియాతో వెళ్లి బ్యాంకులో బుక్ అయిపోయాడు. అది కూడా 2.5 లక్షల రూపాయలను డిపాజిట్ చేసేందుకు రావడంతో మొత్తం 47,000 రూపాయలు నకిలీ కరెన్సీ ఉండడంతో బ్యాంకు అధికారులు తక్షణం పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ వ్యక్తి బ్యాంకు అధికారి కుమారుడు కావటం కోసమెరుపు. ఉప్పు తిన్నాక బీపీ రావడం కాదు, ఉప్పు ధర వింటే బీపీ వస్తోంది. ఇదేంటంటారా? జనం ఇప్పుడిప్పుడే చిల్లర కష్టాల నుంచి తేరుకుంటుంటే తాజాగా ఉప్పు కష్టాలు మొదలయ్యాయి. విచిత్రంగా ఉన్న ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది కేవలం రూమర్ అని ప్రకటించినప్పటికీ ప్రజలు నమ్మడం లేదు. నోట్ల కష్టాల నుంచి బయటపడుతున్న జనం ఇప్పుడు ఉప్పు కష్టాలు పడుతున్నారు. అవును, ఉప్పు రేటు వింటుంటే బీపీ వస్తోంది. దీనికి కారణం ఉప్పు ధర అమాంతం రెక్కలు రావడమే. కిలో 300 రూపాయల చొప్పున ఉత్తరప్రదేశ్లో ఉప్పు అమ్ముడవుతోంది. దీని ధర కిలో కనీసం 400 అవుతుందని పుకార్లు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు చాలా దుకాణాల్లో ఉప్పు నిల్వలు అయిపోయాయని దుకాణదారులు చెప్పడంతో వినియోగదారులు షాక్ తింటున్నారు. అసలు అటువంటి కొరత ఏమీ లేదని, ఇవన్నీ నిరాధారమైన వార్తలని, వీటిని నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అంతేకాదు, కృత్రిమ కొరత సృష్టిస్తే ఊచలు లెక్కపట్టాల్సిందేనని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ప్రకటన చేసిన దళార్లు, చిన్న కిరాణా షాపుల యజమానులు లెక్క చేయటం లేదు. అంతేకాదు, కిలో ఉప్పు 14 లేదా 15 రూపాయలు మాత్రమే ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. దీంతో ప్రజలు కాస్త ఊరట చెందినప్పటికీ ప్రయోజనం లేదు. కారణం, బయట మార్కెట్లో ఉప్పు అందుబాటులో లేకపోవడమే. ఢిల్లీ, యూపీల్లో ఉప్పు ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు ఉప్పు కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలే ఉప్పు కొనేందుకు చిల్లర లేక అల్లాడుతున్న జనం ఆపై 100 రూపాయలతో కిలో ఉప్పు కొనాలంటే ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదంటూ ఉసూరుమంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియా చలవతో ఇలాంటి రూమర్లు రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా వ్యాపిస్తుండటంతో సరికొత్త సమస్యలను భారతీయులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా పవర్ ఏంటో, ఎంత ఫాస్ట్గా ప్రజలు అప్డేట్ అవుతున్నారో చెప్పాలంటే తాజాగా దేశవ్యాప్తంగా వ్యాపించిన ఉప్పు ధరనే పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. కేంద్ర మంత్రులంతా నల్లధనాన్ని ఎప్పుడో మార్చుకున్నారని కేజ్రీవాల్ అన్నారు. అవును, పెద్ద నోట్ల నిషేధంపై ప్రముఖ బీజేపీ నేతలతో పాటు బీజేపీ మిత్రపక్ష నేతలకు సమాచారం ఉందన్నది కేజ్రీవాల్ ఆరోపణ. ఇదంతా కేజ్రీవాల్ చేస్తున్న క్రేజీ ఆరోపణలను బీజేపీ ఖండిస్తోంది. బీజేపీ నేతలతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా దీనిపై సమాచారం ఉందని, దీంతో ఎన్డీఏ కూటమి పార్టీ పెద్ద నేతలంతా 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లను ముందుగానే మార్చుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా పలువురు బీజేపీ పెద్దలు పెద్ద నోట్ల నిషేధంపై చాలా కూల్గా ఉండడం వెనుక
అసలు కారణం ఇదేనని ఆయన అన్నారు. అయితే విచిత్రంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిన్ననే చేసిన వ్యాఖ్యలు కేజ్రీవాల్ తాజా ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి తగినంత సమయం, అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్న వెంకయ్య కరెన్సీ నోట్ల మార్పుపై కూడా లీక్ ఇచ్చిందని అన్నారు. ఆయన తమ బ్లాక్ మనీని బయటకు తీసి వైట్ చేసుకోకుండా పెద్ద నోట్ల రూపంలో దాచుకున్న వారికి ఇప్పుడు తిప్పలు తప్పవన్న వెంకయ్య మాటలు కూడా కేజ్రీవాల్ ఆరోపణలను నిజం చేసేలా ఉన్నాయి. ఏదైతేనే మొత్తానికి దేశంలో పలువురు పెద్దలకు, ముఖ్యంగా కమలనాథులందరికీ పెద్ద నోట్ల నిషేధంపై ముందస్తు సమాచారం ఉందన్నమాట. తమ ఫ్యాన్స్ సంఖ్యను నిత్యం పెంచుకోవటం అంటే సెలబ్రిటీలకు ప్రెస్టీజియస్ ఛాలెంజ్. అవును, అది కూడా తమ సత్తా చాటాలంటే సోషల్ నెట్వర్క్ సరైన వేదిక. అందుకే సినీ స్టార్స్ నడుమ నిత్యం ఈ నెటిజన్ల సంఖ్యపై క్రేజ్ కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో టాలీవుడ్ స్టార్లు కూడా చాలా స్పీడ్గా దూసుకెళ్తున్నారు. తాజాగా 30 లక్షల మంది ఫాలోయర్లతో సమంత పెద్ద హీరోలకే షాక్ ఇచ్చింది. అంతేకాదు బన్నీ కూడా 10 లక్షల మంది ఫాలోయర్లతో దూసుకుపోతున్నాడు. తమ ఫ్యాన్స్కు ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాలపై అప్డేట్ షేర్ చేస్తూ వీరు తమ ఫాలోయింగ్ ను ఇంటర్నెట్ లో విపరీతంగా పెంచేసుకుంటున్నారు. చైనా అధ్యక్షుడు తనతో మాట్లాడలేదని అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే తమ అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు అందజేసినట్లు చైనా ఛానల్ ఒకటి వార్తలు ప్రసారం చేయడంతో ట్రంప్ ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా ట్రంప్ అభిమానులు చైనాలో భారీ ఎత్తున ఉన్నారు. అంతేకాదు ట్రంప్ అధికారంలోకి రావాలని, హిల్లరీ ఓటమి పాలు కావాలని చైనా ఆకాంక్షించింది. ట్రంప్ అధికారంలోకి వస్తే ఇరు దేశాల మధ్య సయోధ్య నెలకొంటుందని చైనా భావిస్తూ వస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కమ్యూనిస్టు దేశాల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. ట్రంప్ తన మార్కు కామెంట్లు చేయడంతో చైనా ఆశ్చర్యపోతోంది. జపాన్లో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై 6.2గా భూకంప తీవ్రత నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. తరచూ భూకంపాలు సంభవించే జపాన్లో ఇటీవల కాలంలో చిన్న చిన్న భూకంపాలు వచ్చినప్పటికీ ఈ రోజు వచ్చిన భూకంపం మాత్రం కాస్త తీవ్రత ఎక్కువగా నమోదు కావడంతో జపనీయుల్లో భయాందోళనలు నింపింది. మరోవైపు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వస్తుండటంతో సూపర్ మూన్ ఎఫెక్ట్ వల్ల సునామీ సంభవిస్తుందేమోనని జపనీయులు వణుకుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్పై క్యూ లైన్లు కట్టి ఇక టోల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త టోల్ మేనేజ్మెంట్ సిస్టంతో రయ్యమని ఔటర్పై దూసుకెళ్లిపోవచ్చని జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఓఆర్ఆర్పై ట్రాఫిక్ జామ్ను తగ్గించేందుకు ఈ సరికొత్త స్మార్ట్ విధానం వచ్చే ఏడాది జూన్లోపు ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ వివరించింది. ఓఆర్ఆర్పై ప్రస్తుతమున్న 180 టోల్ గేట్ల ద్వారా టోల్ వసూలు చేయడం మానివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో భవిష్యత్తులో వాహనదారులు ప్రీపెయిడ్ కార్డులతో ఫ్లాష్ చేసి ఔటర్పై దూసుకెళ్లిపోవచ్చు. ఒకవేళ కార్డులో సరిపోయే మొత్తం లేకపోతే అప్పటికప్పుడు మాన్యువల్గా చెల్లించవచ్చు. ఆమీర్ ఖాన్ తన కూతుళ్లను పరిచయం చేశారు. అదేమిటి విడ్డూరంగా ఉందని అనుకుంటున్నారా? ఆమీర్ ఖాన్ తాజా చిత్రం దంగాల్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో తన కూతుళ్లుగా నటించిన అమ్మాయిలను మీడియాకు పరిచయం చేశారు. కుస్తీ వీరుడు మహవీర్ సింగ్ పోగాట్ జీవిత కథపై తీస్తున్న సినిమాలో పోగాట్ కుమార్తెలుగా నటిస్తున్న 2 అమ్మాయిలను పాపరాజ్జీలకు పరిచయం చేశాడు. ఇప్పటికే ట్రైలర్లో ఈ 2 అమ్మాయిలు అందరినీ బాగా ఆకట్టుకున్నారు. ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రాలు ఇద్దరు ఇందులో నటనను ఎరగతీశారని తెలుస్తోంది. త్వరలో టీ హబ్ 2వ దశను ప్రారంభించనున్నట్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు సిటీకే ఐటీలో హైదరాబాద్ ఛాలెంజ్ విసురుతోందని కేటీఆర్ గర్వంగా చెప్పారు. టీ హబ్ మొదటి దశలో జంట నగరాల ముఖ చిత్రం మారిపోయిందన్న కేటీఆర్ 2వ దశలో ఐటీ రంగంలో మరింత దూసుకుపోవటం ఖాయమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఐటీ రంగం పరిగెత్తితే అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి మార్గం మరింత సులభం అవుతుందని కేటీఆర్ అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేసి లెక్కలేని కోట్ల రూపాయల కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం 3 ట్రక్కుల నిండా నోట్లను స్వాధీనం చేసుకోవటం అప్పట్లో కలకలం రేపింది. సత్యప్రభ టీడీపీ ఎమ్మెల్యే కావడంతో అధికారులు పెద్దగా పట్టించుకోవట్లేదనే ప్రచారం వచ్చింది. తాజాగా కరెన్సీ నోట్ల రద్దుతో సత్యప్రభ తిరిగి వార్తల్లోకి వచ్చారు. ఇవి అమేజ్ వార్త విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి అమేజ్ న్యూస్. మీరు, మేము, మనం.